శ్రీ పరాభవనామ సంవత్సరంలో పరాభవం జరగని పార్టీలోకి వెళ్తానన్న జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఆయన అనుకున్నట్టే ఆ పార్టీలో గౌరవం దక్కేలా కనిపిస్తోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా జీవన్ రెడ్డిని కలిసి పార్టీలోకి ఆహ్వానించనున్నారు. కాంగ్రెస్ లో తనకు గౌరవం ఇవ్వడం లేదని, తన సీనియారిటీని గుర్తించడం లేదని ఆ పార్టీకి రాజీనామా చేసిన జీవన్ రెడ్డి కారెక్కేందుకు సిద్ధమవుతున్నారు. జీవన్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్ చేశారు. తాజా రాజకీయాలపై చర్చించారు. గురువారం కరీంనగర్ పర్యటన అనంతరం జగిత్యాల వెళ్లి జీవన్ రెడ్డితో భేటీ కానున్నారు. బీఆర్ఎస్ లోకి ఆహ్వానించనున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో టచ్ లో ఉన్నారు జీవన్ రెడ్డి. ఒక దఫా ప్రాథమిక చర్చలు కూడా ముగిసినట్లు జీవన్ రెడ్డి అనుచరులు చెబుతున్నారు. జీవన్ రెడ్డికి పార్టీలో కీలక పదవి, ఆయన కోడలికి జగిత్యాల టికెట్ లాంటి అంశాలను చర్చించినట్టు తెలుస్తోంది. జీవన్ రెడ్డి సీనియారిటీకి తగిన పదవితో పాటు వచ్చే ఎన్నికల్లో ఆయన కోరిన వారికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేందుకు బీఆర్ఎస్ అంగీకరించిందన్న టాక్ వినిపిస్తోంది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ తో విభేదాల కారణంగా కాంగ్రెస్ పార్టీపై తీవ్ర అసహనంతో ఉన్నారు జీవన్ రెడ్డి. కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పాక తన అనుచరులతో సుదీర్ఘ చర్చలు జరిపారు. కొంతమంది అనుచరులు బీజేపీ వైపు వెళ్దామని సలహా ఇచ్చినప్పటికీ తనకున్న ముస్లిం అనుచరులు, మైనార్టీ ఓటు బ్యాంకు దృష్ట్యా జీవన్ రెడ్డి బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపారు. కేటీఆర్ తో చర్చల తర్వాత జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరే తేదీ ఖరారు కానుంది.